హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్ని. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియో అంటే బిఫోర్ 5 నెలల క్రితం నేను ఇంటర్లింక్ ల్యాబ్ గురించి వీడియో చేశాను. దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే అంబాసిడర్ ప్రోగ్రామ్కి మనం ఏ విధంగా అయితే అప్లై చేసుకోవాలనేది వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇంకెవరన్నా సరే ఎలా జాయిన్ అవ్వాలి, అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే చూడండి. సో లాంగ్ వీడియోనే డీటెయిల్గా చెప్పాను అందులో. సో ఈరోజు మనం 3 టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. ఇంటర్లింక్ వాలెట్లో మనం ఏ విధంగా మనం మైనింగ్ చేయాలి, అలాగే వాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అలాగే హెచ్సిఎస్ అనేది ఒకటి ఉంది, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది. సో దాన్ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, అసలు హెచ్సిఎస్ అంటే ఏంటి, అది మనకి ఎక్కడ కనబడుతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే చూద్దాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ వీడియో కింద మన వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో నేను రెగ్యులర్గా వీడియో చేయకపోయినా సరే మనకి కంటిన్యూగా నేను అందులో మెసేజ్లు అయితే ఇస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ వీడియో ఉందనుకుంటేనే చేస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య క్రిప్టోలో చాలా మనం మోసాలు జరిగినాయి. చాలా మైనింగ్స్ వేస్ట్గా మనం వాటిని వదిలేసుకోవడం జరిగింది, చేసి కూడా టైం అంతా వేస్ట్ అయిపోయింది. చాలా హైప్కి తీసుకెళ్ళి ఎట్లా. సో కొంచెం కన్ఫ్యూజ్ వల్ల ఈ మన వీడియోలు అనేది కొంచెం లేట్గా చేస్తున్నాను. ఏదైనా అప్డేట్ ఉంటేనే చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే ఎలా జాయిన్ అవ్వాలి, అంబాసిడర్ ప్రోగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలనేది కూడా వీడియో చేశానని చెప్పాను కదా, దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. ఆ వీడియో చూసి జాయిన్ అవ్వండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్లింక్లో వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే హెచ్సిఎస్ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలని చూద్దాము. ఫస్ట్ మనం వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని చూద్దాము. ఫస్ట్ మీరు ఇంటర్ఫేస్ ఎలాగైతే ఉంటుంది, మనం మైనింగ్ చేసుకోవడానికి ఇక్కడ నొక్కుతాము హోమ్ బటన్ మీద. హోమ్ బటన్ మీద నొక్కినాక మనకి ఇలా కనపడుతుంది కదా. మనం మైనింగ్ చేసుకోవడానికి ప్రతి 4 గంటలకు ఒకసారి మనం ఇక్కడ వస్తుంది, టైం అయిపోయిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి, ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ దాని పక్కమంటే గ్లోబల్లో గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, యాప్, వాలెట్ అని. మీరు వాలెట్ మీద క్లిక్ చేయండి. సో వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ వాలెట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పాస్వర్డ్ని సెట్ చేసుకోమని అడుగుతుంది. ఏదైనా సరే 6 డిజిట్స్ మీరు ఇందులో ఎంటర్ చేసుకోండి, ఓకేనా? 6 అంకెలతో మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ దాన్ని రీకన్ఫర్మేషన్ అడుగుద్ది, మళ్ళీ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయండి, రీకన్ఫర్మేషన్ చేయండి. తర్వాత నెక్స్ట్ నొక్కండి. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత షో యువర్ రికవరీ పాస్వర్డ్ అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ సేవ్ యువర్ రికవరీ పాస్వర్డ్ అని ఉంది. సో దాన్ని సేవ్ చేసుకోండి, మీ రికవరీ పాస్వర్డ్ని సేవ్ చేసుకోండి. అది మనకి పాస్వర్డ్స్ అంటారు కదా వాటిని. సో కింద ఇక్కడ నొక్కండి. సో మీ పాస్వర్డ్ కనబడుతుంది. కనబడిన తర్వాత మీకు దాన్ని ఒక పేపర్ మీద మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? తర్వాత మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీకు 12 words పాస్వర్డ్ వచ్చిద్ది. ఆ 12 words పాస్వర్డ్లో 12 words కానీ 14 words కానీ వచ్చిద్ది. దాన్ని మీరు ఒక పేపర్ మీద సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే ఎక్కడన్నా మీ మెయిల్ ఐడికో, లేదంటే అక్కడ గూగుల్ నోట్లోనే ఎక్కడో అక్కడ సేవ్ చేసి పెట్టుకొని, లేదంటే వేరే మొబైల్ ఉంటే వేరే మొబైల్ ద్వారా ఫస్ట్ ఫోటో అయితే తీసి పెట్టుకోండి, ఓకేనా? తర్వాత మీకు ఇక్కడ టెస్టింగ్ కోసం అడిగిద్ది. మీరు 1వ వర్డ్ ఏంటి, 2వ వర్డ్, 4వ వర్డ్ ఏంటి, ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అడుగుతుంది. 3 words మనం అందులో టైప్ చేయాలి, ఓకేనా? అలా టైప్ చేసిన తర్వాత మీకు వాలెట్ అయితే ఓకే అవుతుంది. తర్వాత ఇట్లా అడుగుతుంది, మళ్ళా రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. రీఎంటర్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. తర్వాత అథెంటిఫికేషన్ అడుగుతుంది, ఓకేనా? ఫేస్ ఐడి అథెంటిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఆన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా బయోమెట్రిక్ అడుగుతుంది, మీ ఏలు ముద్రలు తీసుకుంటుంది, దాన్ని ఓకే చేసుకోండి.
సో తర్వాత నెక్స్ట్ ఇలాగ వచ్చింది ఆల్ ఈజ్ సెట్ అని వస్తుంది. ఓకేనా, దీని మీద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా వస్తే మీకు వాలెట్ అనేది క్రియేట్ అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలని చెబుతాం చూడండి. సో మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. మొత్తం వాలెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మన వాలెట్ అడ్రస్ ఇక్కడ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ కాపీ చేసుకుంటే మన వాలెట్ అడ్రస్ కాపీ అవుతుంది. సో ఇది వాలెట్ అడ్రస్ ఇక్కడ కింద ఉంది చూడండి, ఇది. ఓకేనా, ఇది వాలెట్ 1 అకౌంట్ 1. సో మనం ఎన్ని అకౌంట్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక అకౌంట్, ఒక అడ్రస్. ఓకేనా, సో ఎన్ని అడ్రస్లైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో నేను డమ్మీగా ఇంకొక అకౌంట్ అయితే నేను క్రియేట్ చేసి చూపిస్తున్నాను చూడండి దీంట్లోనే. సో దీని మీద క్లిక్ చేయాలి మనం. ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చిన్నగా బాణం గుర్తు కిందకు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత కింద యాడ్ వాలెట్ అని ఉంది కదా, చూడండి, ఇది యాడ్ వాలెట్ మేనేజర్ ఉంది కదా, యాడ్ అండ్ మేనేజ్ వాలెట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అకౌంట్ క్రియేట్ చేయండి ఇట్లాగా. మీకు రెండో అడ్రస్ కావాలనుకుంటే ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అడిగిద్ది, ఎట్లా ఓపెన్ అవుద్ది. ఇంతకుముందు మీరు ఇచ్చారు కదా దాన్ని అడుగుతుంది. కన్ఫర్మేషన్ చేయండి, నెక్స్ట్ నొక్కండి. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అర్థమైందా? చూసారా, ఇది రెండో అకౌంట్, ఇది ఫస్ట్ అకౌంట్. ఇప్పుడు మనం ఇందులో మనకి పాస్వర్డ్స్ ఉంటే వాటిని ఎలా సేవ్ చేసుకోవాలనేది చూద్దాము. ఓకేనా, ఇక్కడ ఉంటుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇది దాని మీద క్లిక్ చేసాక ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ప్రతి అకౌంట్కి ఇలాగే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ షో ప్రైవేట్ కీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఐడి అడుగుతుంది, ఐడి ఓపెన్ చేయండి. తర్వాత అది కనబడుతుంది, దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి మీరు. ఓకేనా, మీరు ఎప్పుడన్నా సరే మీ మొబైల్ పోయినా లేదంటే వేరే మొబైల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా సరే ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి లాకర్ కీ లాంటిది అనమాట. ఓకేనా, దీన్ని సేవ్ చేసి పెట్టుకొని మీ మెయిల్ ఐడికి పంపించుకుంటారో లేదంటే గూగుల్ నోట్లో ఎక్కడన్నా సేవ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఎక్కడన్నా సరే సేఫ్గా అయితే దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి, దాన్ని భద్రంగా పెట్టుకోండి. మీరు మొబైల్ మార్చినా లేదంటే మొబైల్ పోయి వేరే మొబైల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా సరే అప్పుడు వాలెట్ క్రియేషన్ చేసుకున్నప్పుడు సో దాన్ని మనం ఉపయోగించుకొని సేమ్ వాలెట్ని మళ్ళీ మనం రికవరీ చేసుకోవచ్చు. చూడండి, ప్రైవేట్కి ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఓకేనా, మనం దీని మీద నొక్కితే మనకి కనబడుతుంది. ఇక్కడ నొక్కితే అది మనకి కాపీ అవుతుంది, దాన్ని సేవ్ చేసుకోండి. సో నేనైతే చూపించలేదు, జస్ట్ మీకు చూపిస్తుంది అంతే. ఓకేనా, తర్వాత డన్ కొట్టండి, అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఒకవేళ మీకు అకౌంట్ అవసరం లేదనుకోండి, కింద డిలీట్ బటన్ ఉంది. ఇక్కడ ఎక్కువ అకౌంట్లు ఉన్నాయి అనుకుంటే డిలీట్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, నేను ఊరికే జస్ట్ మీకు చూపిస్తున్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని. ఓకేనా, మన వాలెట్ ఎలా వాడుకోవాలో తెలుసు కదా మీకు. ఇందులో మనకి ఏదన్నా సరే కావాలనుకుంటే దీంట్లో ఇథేరియం డిపాజిట్ చేసుకోవాలనుకోండి, ఈ అడ్రస్ని కాపీ చేసుకొని మనం రిసీవ్ ఇక్కడ ఉంది కదా, రిసీవ్ బటన్ ఇది, తర్వాత సెండ్ బటన్ ఇది, పంపించుకోవటం లేదంటే రిసీవ్ చేసుకోవటం, రెండు. స్వాప్ చేసుకోవాలనుకుంటే స్వాపింగ్, 3 ఆప్షన్లు ఉన్నాయి మనకి ఇందులో. సో వాలెట్ అయితే ఇలా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇందులోనే ఇటు చివరన మీకు మనిషి గుర్తుతో ఉంటుంది, మన ప్రొఫైల్ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ HCS అని ఉంది చూసారా, ఇది HCS అంటే హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్. దీని ద్వారానే మనకి టోకెన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతాయి అనమాట. మనకి ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి టోకెన్లు అనేవి కన్వర్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో మనకి HCS ఎంత ఎక్కువగా ఉంటే అన్ని టోకెన్లు మనకి కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు పై మైనింగ్లో మనం మైనింగ్ చేసినవన్నీ మనకి ఏమి అమ్ముకోవడానికి రాలేదు. సేమ్ ఇందులో కూడా అంతే, మనం మైనింగ్ చేసినవన్నీ కూడా మన చేతికి రావు. సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనకి టోకెన్లు అనేది మనకి వస్తాయి. ఓకేనా, దీన్ని మనం పెంచుకోవచ్చు, మన స్వతహాగా దీన్ని పెంచుకోవచ్చు. దానికి ఒక మార్గం ఏంటంటే, సో ఇక్కడ ఇన్వైట్ కోడ్ అని ఉంటుంది. ఈ ఇన్వైట్ కోడ్ని నేను మన వీడియో కింద ఇస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను.
సో ఖచ్చితంగా దీన్ని మీరు ఉపయోగించుకుంటే మీకు ఇంకొచ్చేసి 0.02 పెరిగిద్ది అనమాట. ఓకేనా, 0.02నో 0.2నో పెరిగిద్ది మీకు మొత్తానికి. మీకు ఉన్న దాని మీద ఇది ప్లస్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ మీకు 0.2 ఉంటే 0.4 వచ్చిద్ది. అట్లాగా కొంచెం అనేది మీకు హెల్ప్ఫుల్గా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఇంకా దీన్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే చెబుతాను చూడండి. ఫస్ట్ మీరు మన వాలెట్లోకి వస్తున్నాను, తర్వాత వచ్చేసి పైన యాప్లోకి వస్తున్నాను. దీని నుంచి బయటికి రావాలనుకుంటే ఇక్కడ యాప్ అని ఉంటుంది, యాప్ మీద నొక్కండి. వాలెట్ కావాలనుకుంటే వాలెట్ మీద నొక్కండి. ఓకేనా, యాప్ మీద నొక్కిన తర్వాత మనకి ఎలాగైతే ఓపెన్ అవుతుంది కదా, మళ్ళీ మనం హోమ్లోకి వెళ్దాము. హోమ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి మనకి హోమ్ గుర్తు ఒకటి ఉంది, ఇది మార్కెట్ గుర్తుంది కదా, ఈ మార్కెట్ గుర్తు మీద నొక్కండి. సో ఈ మార్కెట్ ప్లేస్ ఓపెన్ అయిన తర్వాత కింద మనకి గేమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గేమింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా. ఈ గేమ్స్లో వీటిలో మనం వేటినైనా సరే ప్లే చేస్తూ ఉంటే, రోజు ఆడుకుంటూ ఉంటే మీకు గేమ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు దీన్ని ఓపెన్ చేసి ఆడుకుంటూ ఉన్నారనుకోండి, మనకు ఖచ్చితంగా HCS అనేది పెరిగిద్ది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఎలా ఆడాలని చూపిస్తాను చూడండి. నేను ఇది నింజా ఫ్రూట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అని ఉంది కదా కింద, ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ప్రతి గేమ్ ఎలాగే ఉంటుంది అంటే ఎంట్రన్స్ ఎలాగే ఉంటుంది ఓపెన్ చేయడానికి. సో తర్వాత సైన్ ఇన్ అడిగిద్ది, ప్రతిసారి సైన్ ఇన్ అడిగిద్ది. సో ఇట్లాగా సైన్ ఇన్ అడిగిద్ది, మన యూజర్ ఐడి వచ్చిద్ది. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఇలాగ ఓపెన్ అవుద్ది అనమాట. ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఇలాగ ఫ్రూట్స్ వస్తాయి. బాంబుల మీద మనం చేయకూడదు. ఎట్లా వచ్చినప్పుడు మనం చేయితో ఎట్లా కనాలి, అవి కట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి 3 ఛాన్సులు ఉంటాయి పైన. ఇక్కడ ఉన్నాయి చూడండి 3 ఛాన్సులు. ఆ 3 ఛాన్సులు మిస్ అయిపోతే గేమ్ అయిపోతుంది. అంటే 3 సార్లు ఫ్రూట్ మిస్ అయిపోయింది అనుకోండి, అక్కడ అయిపోతుంది. నేను మిస్ చేస్తున్నాను చూడండి, అది ఒక ఛాన్స్ అయిపోయింది. ఓకేనా, 2 మార్క్ పడింది. సో అట్లాగా ఒకవేళ బాంబుని మనం నొక్కామనుకోండి గేమే అయిపోతుంది. నేను గేమ్ త్వరగా అయిపోవాలని చేస్తున్నాను అట్లాగా. ఓకేనా, నొక్కితే అట్లాగా అయిపోతుంది. ఇట్లాగ వచ్చిద్ది. ఇట్లాగ వచ్చిన తర్వాత కింద మనకి సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, వచ్చిన స్కోర్ ఇక్కడ సబ్మిట్ అవుద్ది, అయిపోతుంది ఇట్లాగా. సో ఈ గేమ్ అయిపోయాక బ్యాక్ వచ్చేయండి. ఇది ఇంకో గేమ్ ఆడుకోవచ్చు. మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే, ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్ ఇట్లా ఆడుకుంటే మీకు HCS అనేది పెరిగిద్ది అనమాట. ఓకేనా, హోమ్ అండ్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆడుతూ ఉంటే ఇంప్రూవ్ అవుద్ది. సో నాది ఇన్వైట్ కోడ్ ఉంది కదా, నా ఇన్వైట్ కోడ్ని యూజ్ చేసుకోవటం ద్వారా కూడా మీకు, ఈ ఇన్వైట్ కోడ్ని మీరు ఎంటర్ చేసుకోవటం ద్వారా కూడా మీకు HCS అనేది పెరుగుతుంది. ఓకేనా, మీరు ఎవరినైనా సరే వాలెట్ని రిఫరల్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఇది రెఫరల్ లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇది కాపీ అవుతుంది. దాన్ని మీరు ఎవరికైనా సరే పంపించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, HCSని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలనేది చూసాం మనం. HCS అనేది మనకి టోకెన్స్ని వెరిఫై చేసి మనకి రియల్ టోకెన్ అందించడానికి ఉపయోగపడుతుంది HCS స్కోర్ అనేది. సో ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, మైనింగ్ చేసిన టోకెన్స్ అన్నీ మనకు రావు. సో దాంట్లో లిమిటెడ్ పర్సెంట్ మాత్రమే మనకు వచ్చింది కాబట్టి ఈ HCS అనేది అంత ఎక్కువగా ఉంటే అన్ని టోకెన్లు మనకి కన్వర్ట్ అవుతాయి, మనకి సేల్ చేసుకోవడానికి ఎక్కువగా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా, ఇది లాంచింగ్ డేట్ ఎప్పుడు ఏంటనేది మనం త్వరలో వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో రోడ్ మ్యాప్లో అయితే 5 years దాకా పెట్టుకున్నారు, 2030 దాకా పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ ఇది లాంచ్ అవ్వాల్సింది కానీ ఇంకా లాంచ్ అవ్వలేదు. మరి ఈ సంవత్సరం ఏమైనా లాంచ్ చేస్తారేమో చూద్దాం. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. సో తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి.